మొదలయ్యాయి. హీలియం బెలూన్ సాయంతో కడప జిల్లా సిబిఐటి విద్యార్థులు చేసిన స్టార్ ట్రాక్స్ ప్రయోగం విజయవంతమైంది. అకాల వర్షాలు, వరదలు ఒకే ప్రాంతంలో భిన్న పరిస్థితులను గుర్తించి జాగ్రత్తలు తీసుకోవడానికి ఉపకరించే పరిశోధనను ఇస్రో శాస్త్రవేత్త రాధాకృష్ణన్, వైవియు ఆర్కిటెక్ట్ వర్సిటీ వీసీ జయరామ్ రెడ్డి నేతృత్వంలో ప్రయోగం చేశారు. గిన్నీస్ బుక్ లో నమోదుకు కూడా ప్రయత్నాలు జరిగాయి. స్టార్ ట్రాక్స్ ప్రయోగం ఎలా జరిగింది, విద్యార్థులు ఏమంటున్నారో మా ప్రతినిధి ప్రసాద్ శర్మ అందిస్తారు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న రోజుల్లో ఇస్రో తర్వాత శ్రీహరికోట లాంటి ప్రాంతాల నుంచి మనం స్పేస్ స్టేషన్ నుంచి ఉపగ్రహాలను మనం ఆకాశంలోకి వేరేయడం చూసాం. కానీ అధునాతనటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని తర్వాత కొత్తగా దాన్ని రీసెర్చ్ చేసి కాలేజీల్లో కూడా ప్రయోగాలు చేసేటువంటి దశ మనం చూస్తున్నాం. ఈ క్రమంలోనే కడప జిల్లా చాపాడు సమీపంలోని సిబిఐటి ఇంజనీరింగ్ కాలేజీలో ఒక వినూత్నమైనటువంటి ప్రయోగం జరుగుతుంది. చాలా కాలంగా అనేక విషయాల పట్ల ప్రయోగాలు చేస్తూ వస్తున్నారు. ఇవాళ వాతావరణంలో మార్పులను, స్థానికంగా ఉన్నటువంటి మార్పులను గమనించడానికి ఉష్ణోగ్రతలు కావచ్చు, తర్వాత పీడన కావచ్చు, తర్వాత వర్షాభావ పరిస్థితులు కావచ్చు, ఇలాంటి వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేయడానికి ఒక ప్రయోగాన్ని చేశారు. దానికి సంబంధించినటువంటి మనకు ఇస్రో సంబంధించినటువంటి శాస్త్రవేత్త ఉన్నారు. సార్ చెప్పండి రాధాకృష్ణ గారు, అసలు ఈ ప్రయోగం యొక్క ఉపయోగం ఏంటి, అసలు ఇట్లాంటి ప్రయోగాలు ఎక్కడెక్కడ జరుగుతూ ఉంటాయి? సరే, ఇలాంటి ప్రయోగాలు ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ జనరల్గా చేస్తూ ఉంటుంది. సో ఇలాంటివి మన ఆల్మోస్ట్ అరౌండ్ 40 స్టేషన్స్లో ఇండియాలో నుంచి ఎవ్రీడే 12 GMT అంటే సాయంత్రం 5:30 గంటలకు ఇలాంటి బెలూన్స్ లాంచ్ చేస్తుంటారు. ఇవి బేసిక్గా దేనికోసం ఉపయోగపడుతుందంటే, మనం ఒక మోడల్ ద్వారా వర్షాన్ని ప్రిడిక్ట్ చేయాలంటే మనకు గాలిలో తేమ ఎంత ఉంది, ఉష్ణోగ్రత ఎంత ఉంది, ఉష్ణోగ్రత తేమ రిలేషన్స్ ఏంటి, దాన్ని బేస్ చేసుకొని ఒక మోడల్ అనేది పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. సో దీనికోసం అనేసి ఆల్ ఇండియా నాట్ ఓన్లీ ఇండియా, త్రూఅవుట్ ద వరల్డ్ 12 GMT అండ్ 0 GMT 2 సార్లు బెలూన్స్ లాంచ్ చేస్తూ ఉంటారు. ఇవి బేసిక్గా మోడల్ అసిమ్యులేషన్స్లోకి వెళ్ళడం వల్ల మనకు వాతావరణ మార్పులు కానీ ఇలాంటి విషయాలన్నింటి కానీ మనకు మోడల్స్ ద్వారా ప్రిడిక్షన్స్ నుంచి మనం ఈ విషయాలన్నీ తెలుసుకుంటూ ఉంటాం. చెప్పండి సార్, ఇలాంటి ప్రయోగాలు యూనివర్సిటీ స్థాయిలో జరగడం, తర్వాత పిల్లల యొక్క వాళ్ళ యొక్క సృజనాత్మక పెంచేందుకు ఉపయోగపడుతుంది, తర్వాత దేశానికి కూడా ఉపయోగపడుతుంది. మీరు ఎట్లా అంటుంది? యాక్చువల్గా స్టూడెంట్స్ చదువుకునేటప్పుడే ఇలాంటి శాస్త్ర సాంకేతిక విషయాలపైన కంప్లీట్గా అవగాహన కల్పించుకొని ఉన్న వాటిని పూర్తిగా అవగాహన చేసుకొని వాటిని ప్రయోగాత్మకంగా పరిశీలించినప్పుడు ఉన్న వాస్తవాలు కంప్లీట్గా తెలుసుకుంటే తర్వాత వినూత్నమైనటువంటి అద్భుతమైనటువంటి వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, వెరీ రీసెంట్గా మనం చూసామంటే అకాలమైన వర్షాలు ఉన్నట్టుండి ఒక స్పేస్లో మాత్రం ఒక లిమిటెడ్ ఏరియాలోనే వర్షాలు వస్తుంటాయి, మిగిలిన ఏరియాలో డిఫరెంట్గా ఉంటుంది, ఎండ ఉంటుంది, కొద్దిసేపట్లోనే వాన వస్తుంది. ఇట్లాంటివన్నీ కూడా వాతావరణంలో సమూలమైన మార్పులు వస్తున్నటువంటి ఈ తరుణంలో ఈ విద్యార్థులు వాటిపైన అవగాహన పెంచుకోవడం ద్వారా అలాంటి వాటికి కారణాలు ఏంటి అనే వాటిని కంప్లీట్గా తెలుసుకోగలిగి కొత్త కొత్త ఆవిష్కరణలను చేయడం ద్వారా ఎక్కడ ఏ రోజు వర్షాలు వస్తాయి, ఎంత క్వాంటిటీ వర్షం పడుతుంది అన్న విషయాల ద్వారా ఆ ఏరియాలో ఉన్నటువంటి అందరినీ అప్రమత్తత చేసి అందరికీ బాగుండేటట్టు చేయగలడానికి దోహదపడుతుంది. చెప్పండి కాలేజ్ జయచంద్ర రెడ్డి గారు, మొత్తం ఇలాంటి ఇన్నోవేషన్ కార్యక్రమాలను అంటే విద్యతో పాటు వాళ్ళకు ఒక పరిశోధనకు అవకాశం కలుగుతుంది. ఎలాంటి ప్రయోగాలు చేశారు, దీనివల్ల ఎంత ఖర్చు పెట్టారు? స్ట్రాంగ్లీ వీ బిలీవ్ ఇన్ సిబిఐటి. మేము ఏమనుకుంటామంటే, పిల్లలకు కేవలం క్లాస్ రూమ్ టీచింగే కాదు, ఇలాంటి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ లేకపోతే వినూత్నమైనటువంటి ఆలోచనలను, పరిశోధనలను చేయటం ద్వారా పిల్లల్లో ఒక రకమైనటువంటి సాంకేతిక వాటి పట్ల ఒక మంచి అభిప్రాయాన్ని కలిగించడం, వాళ్ళను ఆ విధంగా నడిపించడం వాళ్ళ అనేది మేము స్ట్రాంగ్గా నమ్ముతాం. అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దీనికి దాదాపు 3.5 lakh పైన స్పెండ్ చేయడం జరిగింది. ప్రయోగానికి సంబంధించినటువంటి విద్యార్థిగా చదువుతున్న ఈసీ విద్యార్థి కార్తీక్ చెప్పండి, అసలు ఈ ప్రయోగం మీకు ఎట్లా ఆలోచన వచ్చింది, దీనికి ఏ రకంగా కాలేజీ నుంచి సపోర్ట్ చేస్తే, తర్వాత ప్రయోగం ఏ దశలో మీరు అయిందనుకుంటారు? అందరికీ నమస్కారం, నా పేరు సాయి కార్తికేయ. ముందుగా మేము స్టూడెంట్స్ ఒక చిన్న శాటిలైట్ లాంటివి తయారు చేయడం జరిగింది. బట్ అదంత ఎఫిషియెంట్ అని చెప్పలేను. సో దాని ఎఫిషియన్సీ కనుక్కోనికి మనం ఖచ్చితంగా దాన్ని స్ట్రాటోస్ఫియర్కి కానీ లేదు అంతకన్నా ఎత్తులోకి తీసుకెళ్ళాలి. దాని గురించి రీసెర్చ్ చేస్తూ మేము కనుక్కునేది హై ఆల్టిట్యూడ్ హీలియం బెలూన్ లాంచ్. సో దీనికోసం మేము ఏరో లాంచ్ ఇండియా అనే కంపెనీతో కొలాబరేట్ అయ్యాము. గత 9 నెలలుగా 35 మంది విద్యార్థులను ఒక బృందంగా ఏర్పడి సో ఈ రీసెర్చ్ని కంటిన్యూ చేస్తూ ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. ఇందులో టెంపరేచర్, ప్రెషర్, అల్ట్రావైలెట్ లైట్ ఇంటెన్సిటీ
ఆల్టిట్యూడ్ ఇట్లాంటి పారామీటర్స్ని కనుక్కోవడం జరుగుతుంది. సో మాకు సిబిఐటి యాజమాన్యానికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. వాతావరణంలో స్థానికంగా వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ దానికి తగ్గట్టుగా ప్రజలను అప్రమత్తం చేయడం కానీ, తర్వాత పంటలు కానీ, తర్వాత విపత్తులు సంభవించకుండా ముందు జాగ్రత్తలు తీసుకునేందుకు ఉపయోగపడేటువంటి ఇట్లాంటి ప్రయోగాలు బన్నీ రావాలని కోరుకుంటాం. కెమెరా పర్సన్తో శర్మ, ఐ న్యూస్, కడప.